హాయ్ అండి. ఇవాళ మా తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ. మా ఇంట్లో మేము బతుకమ్మను పేరవడం స్టార్ట్ చేశాము. పసుపు కుంకుమ వేసుకొని మేము నమస్కారం చేసుకున్నాకనే బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేస్తాము. ఇది మా సాంప్రదాయం. ఇలా పూలను అన్ని రకాలు వేసుకొని చక్కగా బతుకమ్మను పేరవడం స్టార్ట్ చేస్తాము. తంగడి పువ్వులతో మొదలు పెట్టగానే నా కూతురైతే బతుకమ్మను నేను పేరుస్తానంది. చక్కగా పేరవమని నేను ఇంకొక బతుకమ్మ పేరవడానికి పక్కకు జరిగాను. ఇలా అన్ని రకాల పూలతో అందంగా నా కూతురు బతుకమ్మను అలంకరించడం మొదలుపెట్టింది. చూసారు కదా, ఎంతో అందంగా బతుకమ్మను అలంకరిస్తుంది. ఇప్పుడు ఒక వరుస గునుగు పూలు పెట్టాక గుమ్మడి పూలను చక్కగా అలంకరిస్తుంది. నేను పసుపు గౌరమ్మను చేసుకున్నాక పసుపు కుంకుమ పెట్టేసుకొని చక్కగా బతుకమ్మ పైన ఇలా అలంకరించాను. ఇవి 2 బతుకమ్మలు పేర్చుకున్నాక పూజ గదిలో పెట్టేసుకొని కొబ్బరికాయలు కొట్టుకున్నాక సాయంకాలం వాడకట్టుకు వెళ్ళి ఆటలాడుకొని నిమగ్నం చేసుకొని సత్తులతో వైనమిచ్చుకొని తిరిగి ఇంటికి వస్తాము. థ్యాంక్ యూ.